అండి ఇవాళ గుత్తి టమాటా స్పెషల్. ఒక అర్ధ పావని టమాటా, ఒక 2 దొడ్డుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, కొంచెం ఒక ఆనియన్ ఏమో సన్నగా తరుక్కోవాలి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. టమాటాలు ఇలా పోక్తోని హోల్స్ కొట్టుకోవాలండి. చిన్న చిన్న టమాటాలు ఒక అర్ధ పావని టమాటాలు, చిన్న చిన్నవి అయితే బాగుంటుందండి ఈ కర్రీకి. ఇలా పోక్తో హోల్స్ కొట్టేసుకుంటే దీంట్లో జ్యూస్ అంతా కర్రీస్లో దిగుతుంది. 1/2 కప్పు పల్లీలు అండి వేయించుకోవాలి. అండి కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ మంచిగా కలుపుకోవాలండి. కొద్దిగా మగ్గాలి. కొద్దిగా ఇలా ఉల్లిగడ్డ మగ్గే వరకు ఉంచుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర ఉన్నదండి, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చల్లారాక అన్నీ మిక్సీ పట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలండి. పల్లీలు, వేయించిన పల్లీలు, నువ్వులు, ఆనియన్, సాల్ట్, కారం, జీలకర్ర, వెల్లిపాయలు పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ మిక్సీ చేసుకోవాలండి. ఇది ఒక రౌండ్ తిప్పాక చింతపండు వేసుకోవాలండి. పడుతుందండి కర్రీకి. బగారా ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ వేయాలండి. పసుపు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ వేగాక టమాటాలు ఇలా వేసుకోవాలండి. నూనెలో కాస్త మగ్గాలి టమాటా. ఇలా నూనెలో కాస్త టమాటా మగ్గాక మిక్సీ చేసుకున్న మసాలా వేసుకోవాలండి. ఇప్పుడే పోసుకోకూడదండి, కాస్త నూనెలో మగ్గాలి. కొంచెం 2-3 టైమ్స్ ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంటుంది. ఇంతగా సిమ్లో పెట్టాలి. ఇలా కాస్త నూనెలో మగ్గాక 5 నిమిషాలు వాటర్ పోసుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, దగ్గరకు వస్తుంది. ఇలా చిక్కబడేవాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి. వేసుకోవాలి. గుత్తి టమాటా రెడీ. థ్యాంక్ యూ.